హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్ఐటి అమూల్య. దిస్ ఇస్ శ్రవంతి. ఈరోజు ఈ వీడియోలో స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి చాలా మంది అడుగుతున్నారు. దాని గురించి డిస్కస్ చేస్తాను. దీనికన్నా ముందు ఒక చిన్న కరెక్షన్. అదేంటంటే ఇంతకుముందు చేసినటువంటి వీడియోలో డిఎడ్ కానీ బిఎడ్ కానీ చేయాలనుకున్న వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది మ్యాండేటరీ అని చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక చిన్న కరెక్షన్ ఉంది, ప్లీజ్ చూసుకోండి. అదేంటంటే డిఎడ్ చేయాలనుకున్న వాళ్ళు డీసెట్ రాస్తారు కదా, దానికి మాత్రం కంపల్సరీగా ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. వితౌట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మనం డిఎడ్ కోర్స్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ఓకేనా? ఇక్కడ ఓబీసీ వాళ్ళకి కానీ ఓసీ వాళ్ళకి 35% మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే జస్ట్ అటెంప్ట్ చేసినా సరిపోతుందంట. కాకపోతే బిఎడ్ చేసిన వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకపోయినా కూడా మేనేజ్మెంట్లో అయితే చేయొచ్చు. ఎందుకంటే వాటి కోసం అని కొన్ని మేనేజ్మెంట్లో సీట్స్ కేటాయించబడతాయంట. అయితే నేను వీడియో చేయడానికన్నా ముందే డీటెయిల్స్ తెలుసుకున్నాను. ఒక ఇన్స్టిట్యూషన్లో ఒక సార్ని అడిగితే సార్ ఏం చెప్పాడంటే రెండింటికి ఎంట్రన్స్ ఎగ్జామ్ మ్యాండేటరీ అని చెప్పాడు. కానీ ఈ వీడియో పోస్ట్ చేసిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆమె ఈ వీడియో చూసి వాళ్ళ హస్బెండ్ని ఇప్పుడు రీసెంట్ ఈ ఇయర్కి మేనేజ్మెంట్లో తీసుకున్నారంట బీఎడ్కి. సో తను ఏం చెప్పిందంటే, శ్రవంతి నువ్వు ఎగ్జామ్ రాయడం మ్యాండేటరీ అన్నావు కదా, మరి సార్ అయితే ఏం చెప్పలేదు, స్పాట్ అడ్మిషన్ కింద మరి ఇలా మేనేజ్మెంట్లో అయితే సీట్ ఇచ్చాడు, మరి చేయొచ్చా చేయరాదా కొంచెం డీటెయిల్స్ తెలుసుకో అంటే నేను మళ్ళీ మా బీఎడ్ ప్రిన్సిపల్ సార్కి కాల్ చేయడం జరిగింది. సో సార్ క్రిస్టల్ క్లియర్గా చెప్పాడు ఏంటంటే ప్రతి కాలేజ్లో కొన్ని కన్వీనర్ సీట్స్, కొన్ని మేనేజ్మెంట్ సీట్స్ ఉంటాయంట. కన్వీనర్ కోటాలో ఫిలప్ కావాల్సినటువంటి సీట్లు ఫిల్ కాకపోతే అందులో ఏమైనా 5-6 అట్లా వేకెన్సీస్ ఉంటే అవి ఫిలప్ చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి ఉండాలి. ఈ రిమైన్ మేనేజ్మెంట్ కోటా కింద ఉన్నటువంటి ఎగ్జామ్స్కి అయితే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయకపోయినా ఏం లేదట. సార్ కూడా ఒకటే చెప్పిండు, డిఎడ్ చేయాలంటే ఖచ్చితంగా ఎంట్రన్స్ రాయాలి, బిఎడ్కి అయితే మేనేజ్మెంట్లో కూడా చేయొచ్చు అని క్లారిటీ అయితే ఇవ్వడం జరిగింది. సో చూసుకోండి. ఇంకొక వీడియోకి రెస్పాన్స్ ఎలా ఉందంటే చాలామంది కామెంట్ చేస్తున్నారు. యాక్చువల్లీ నాది బీటెక్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాకు డిగ్రీలో ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయో ఎక్కువ తెలియదు. నాకు తెలిసిన ఒకే విషయం ఏంటి అంటే డిగ్రీలో ఎంపీసీ ఉన్న వాళ్ళే ఫిజిక్స్ మెథడాలజీ చేయాలి. నేను ఎందుకు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా కళ్ళ ముందే మా ఫ్రెండ్సే చాలామంది రిజెక్ట్ అయ్యారు. పాపం గురుకులాల్లో 1:2కి వెళ్ళి కూడా డిగ్రీలో ఫిజిక్స్ చిన్న రీజన్ వల్ల వాళ్ళు జాబ్కి అయితే దూరం అవ్వడం జరిగింది. సో మన ఛానల్లో కూడా చాలామంది డిఎస్సి ఆస్పిరెంట్సే ఉన్నారు. అందరు మ్యాథ్స్ కదా, డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నారు కాబట్టి ఒకవేళ కనుక వాళ్ళకు తెలియకుండా వాళ్ళు ఎంపీసీఎస్ ఎంసీసీఎస్ తీసుకొని ఫిజిక్స్ మెథడాలజీకి ఎవరైనా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఉంటే ముందు జాగ్రత్తతో ఆ మెథడ్ కాకుండా ఇంకొక మెథడ్ అయినా ప్రిపేర్ అవుతారు. ఎగ్జామ్ రాసి 1:2కి వెళ్ళి అక్కడ వెరిఫికేషన్లో రిజెక్ట్ అయితే ఆ బాధ నిజంగా వర్ణనాతీతం. నేను కూడా ఆ స్టేజ్ నుండే చెప్పినా నేను కూడా విత్ హెల్డ్ అనే ఉండి మళ్ళీ అందులో నుండి కోలుకోవడానికి నాకు చాలా టైం పట్టింది. చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా. సో అటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు అనే ఉద్దేశంతో నేను మెథడాలజీ చూజ్ చేసుకున్నప్పుడు మంచిగా ఆచితూచి తీసుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి అని అయితే వీడియో చేయడం జరిగింది. సో డిఫరెంట్ సబ్జెక్ట్స్ మెథడ్స్ అయితే పెడుతున్నారు. సో మీరు క్లారిటీ తెచ్చుకోండి. ఎవరైనా తెలిసిన వాళ్ళని ఇన్స్టిట్యూషన్లో కానీ మీ ఫ్యాకల్టీ కానీ తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. ఉట్టిగా ఒక మెథడాలజీని మాత్రం వేస్ట్ చేసుకోకండి. కొత్తగా బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళైతే వైస్ డెసిషన్ తీసుకోండి. మీ డిగ్రీలో ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలవెంట్ మెథడ్ని తీసుకొని మీరైతే బీఎడ్ కోర్స్ని కంప్లీట్ చేసుకోండి. ఇంకొకటి ఏంటంటే స్పెషల్ ఎడ్యుకేషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ స్పెషల్ ఎడ్యుకేషన్ అనేది సేమ్ బీఎడ్ లాగానే మనం డిగ్రీలో ఏది చేసినప్పటికీ మనం స్పెషల్ ఎడ్యుకేషన్ చేయొచ్చు అంటే రిలవెంట్ మెథడ్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము మ్యాథ్స్ కదా, మేము మ్యాథ్స్ ఫిజిక్స్లో స్పెషల్ ఎడ్యుకేషన్ చేయవచ్చు సబ్జెక్ట్ వైజ్. సో స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడానికి డిగ్రీ చేసిన ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఇంకొకటి డిస్టెన్స్లో మనం బీఎడ్ చేయొచ్చా మేడం అని అడుగుతున్నారు. డిస్టెన్స్లో బీఎడ్ చేయడానికి అయితే నార్మల్ స్టూడెంట్స్కి అయితే ఎలిజిబిలిటీ లేదు. ఎలిజిబిలిటీ ఉంది అంటే ఇన్ సర్వీస్ బీఎడ్ వాళ్ళకి డిస్టెన్స్లో ఎలిజిబిలిటీ ఉంది. ఈ ఇన్ సర్వీస్ బీఎడ్ ఏంటి అంటే ఇప్పుడు టీటీసీ తర్వాత ఎడ్జిటి టీచర్లు అవుతారు కదా, టీటీసీ 2 సంవత్సరాల కోర్సు పూర్తి చేసుకొని టెట్ రాసి డిఎస్సీలు రాసి ఎడ్జిటి టీచర్లు సెలెక్ట్ అవుతారు కదా, వాళ్ళు అక్కడికి ఆగిపోకుండా ప్రమోషన్స్ కోసం వాళ్ళు బీఎడ్ చేయాల్సి ఉంటుంది. ఆ బీఎడ్ అనేది ఇన్ సర్వీస్లో చేస్తారు, అది డిస్టెన్స్లో ఉంటుంది, ఓన్లీ ఎగ్జామ్స్ అనమాట. సో ఇప్పుడు మనలాంటి నార్మల్ ఆస్పిరెంట్స్కి మాత్రం డిస్టెన్స్లో బీఎడ్ అనేది లేదు. ఆ డిస్టెన్స్లో బీఎడ్ కూడా ఓన్లీ అంబేద్కర్ యూనివర్సిటీలోనే ఉంది. మనమైతే డిస్టెన్స్లో చేయడానికి లేదు, చేసినా వేస్టే. అసలు అప్లికేషన్ బీఎడ్ చేయాలనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఏం చేస్తారంటే రెగ్యులర్ బీఎడ్ చేయండి.
రెగ్యులర్‌లో డైలీ కాలేజ్‌కి వెళ్ళడం కష్టంగా ఉంటుంది అనుకున్న వాళ్ళు మేనేజ్మెంట్‌లో చేయడానికి ట్రై చేయండి. అంతేగాని మనకైతే ఇప్పుడు డిస్టెన్స్‌లో బీఎడ్ అనేది ఎలిజిబిలిటీ లేదు. ఓకేనా? స్పెషల్ ఎడ్యుకేషన్ మాత్రం ఎవరైనా చేయొచ్చు. డిగ్రీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా స్పెషల్ ఎడ్యుకేషన్ చేయడానికైతే ఎలిజిబిలిటీ ఉంది. సో, అది కూడా చూసుకొని చేయండి. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.